మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? టైం సరిపోవడం లేదు అని. రోజంతా బిజీ కానీ ప్రోగ్రెస్ లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీకు టైం లేదు అనేది కరెక్ట్ కాదు. మీరు మీ టైంని కంట్రోల్ చేయడం లేదు. నిజం ఏమిటంటే మీ లైఫ్ చేంజ్ అవ్వకపోవడానికి రీజన్ టైం ల్యాక్ కాదు, టైం వేస్ట్. ఇప్పుడు మీ లైఫ్ని స్లోగా డిస్ట్రాయ్ చేస్తున్న ఒక 5 మిస్టేక్స్ చెప్తా. మిస్టేక్ నెంబర్ 1, ఫోన్ అడిక్షన్. రోజు ఎంత టైం ఫోన్లో స్పెండ్ చేస్తున్నారు? స్క్రోలింగ్, రీల్స్, ర్యాండమ్ వీడియోస్. అవర్స్ అయిపోతున్నాయి కదా. మీరు ఫోన్ని యూజ్ చేయడం లేదు, ఫోనే మిమ్మల్ని యూజ్ చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 2, కంపారిజన్. ఇతరుల లైఫ్ చూసి మీ లైఫ్ని డౌట్ చేస్తున్నారు. వాళ్ళు అంతే చూస్ చేశారు, నేనెందుకు కాదు? ఇలా ఆలోచిస్తూ మీ టైం వేస్ట్ చేస్తూ ఉన్నారు. కంపారిజన్, డిప్రెషన్, నో యాక్షన్. ఇక మిస్టేక్ నెంబర్ 3, నో ప్లానింగ్. మీరు రోజు స్టార్ట్ చేస్తారు కానీ ప్లానింగ్ లేదు. ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంట్ తెలియదు. ఫైనల్ రిజల్ట్ రోజంతా బిజీ బట్ ప్రోగ్రెస్ జీరో. ఇక మిస్టేక్ నెంబర్ 4, ఎస్ టు ఎవ్రీవన్. ఎవరైనా అడిగితే నో చెప్పలేరు. మీ పనులు వదిలి ఇతరుల పనులు చేస్తున్నారు. మీ లైఫ్కి నో, ఇతరులకు మాత్రం ఎస్. మిస్టేక్ నెంబర్ 5, లేజీ స్టార్ట్. డిలే చేయడం. రేపు స్టార్ట్ చేస్తా, తర్వాత చేస్తా. ఈ తర్వాత అనే పదం వల్లే మీ డ్రీమ్స్ డిలే అవుతున్నాయి. యాక్చువల్లీ యూఆర్ నాట్ లేజీ, యూఆర్ జస్ట్ డిలేయింగ్ యువర్ లైఫ్. ఇప్పుడు ఒక నిజం వినండి, మీకు 24 hours సేమ్, సక్సెస్ఫుల్ పీపుల్కి కూడా సేమ్. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు టైంని కరెక్ట్ వేలో యూజ్ చేస్తున్నారు, మరి మీరు టైంని వేస్ట్ చేస్తున్నారు. మీరు మీ టైంని రెస్పెక్ట్ చేస్తే మీ లైఫ్ కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఇక నుంచి ఫోన్ కంట్రోల్ చేయండి, కంపారిజన్ స్టాప్ చేయండి, ప్లానింగ్ స్టార్ట్ చేయండి, నో చెప్పండి. ఈరోజు పనిని ఈ రోజునే స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ టైంని సేవ్ చేస్తే మీ ఫ్యూచర్ మొత్తాన్ని మీరు సేవ్ చేస్తున్నట్టే. టైంని కంట్రోల్ చేసిన వాళ్ళు లైఫ్ను కూడా ఖచ్చితంగా కంట్రోల్ చేయగలుగుతారు. సో ఇకనైనా ఈ 5 పాయింట్స్ని గుర్తుపెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకుండా రైట్ వేలో మీ గ్రోత్కి ఇప్పుడే పునాదులు వేయండి.